ఇక్కడ మనము నెక్స్ట్ క్వశ్చన్ ఏది అంటే క్వశ్చన్ నెంబర్ 12. బైనామియల్ థీరంలో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చాలా బాగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలా, తర్వాత మనము సొల్యూషన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అర్థం చేసుకోండి. ఇఫ్ పి క్యాపిటల్ పి అండ్ క్యాపిటల్ క్యూ ఆర్ ద సమ్ ఆఫ్ ఆడ్ టర్మ్స్ and the sum of even terms in the expansion of x plus a whole power n. x plus a whole power n. Sum of ఈ odd terms ఏమంటున్నాడు p, sum of even terms ఏమంటున్నాడు q. సరేనా? sum of odd terms ఎంత అంట p, sum of even terms ఎంత q. ఏ ఎక్స్పాన్షన్ లో x plus a whole power n లో అప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి అంటే ఇది ప్రూవ్ చేయాలి. సరేనా? సో బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నీకు ఈ ఎక్స్పాన్షన్ తెలుసు కదా, ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ ఎన్. చెప్పండి ఏమి? సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 to n ఎన్సిఆర్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ వై టు ది పవర్ ఆఫ్ ఆర్ కదా. కానీ మన ఎక్స్పాన్షన్ అది కాదు కదా, ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్. ఎక్స్ ప్లస్ ఏ అంటే వై ఉన్న చోట ఏ పెడితే సరిపోతుంది అంటే ఇంతే కదండి మన ఎక్స్పాన్షన్. ఇప్పుడు ఎక్స్పాండ్ చేయి ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఆర్ వాల్యూ 0 పెట్టి చెప్పండి అమ్మా ఎంత? ఎన్సి 0 ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 0 అంటే ఎక్స్ పవర్ ఎన్ ఏ టు ది పవర్ ఆఫ్ 0. ఏ టు ది పవర్ ఆఫ్ 0 మీన్స్ ఇట్ విల్ బికమ్ 1. నెక్స్ట్ సెకండ్ టర్మ్ NC1 x to the power of n minus 1 a to the power of 1 means a. నెక్స్ట్ చెప్పు త్వరగా. NC2 x to the power of n minus 2. నెక్స్ట్ ఎంత? a స్క్వేర్. అదే విధంగా నెక్స్ట్ చెప్పు ప్లస్ NC3 x to the power of n minus 3 a క్యూబ్. నెక్స్ట్ చెప్పు ప్లస్ NC4 x to the power of n minus 4 a to the power of 4 plus and so on. అర్థమవచ్చు. సరే ఇంకో 50 ఐటమ్స్ రాసుకో. 50 కాకపోతే 100 రాసుకో అంతే కదా. 100 రాసుకోపా, నాకేమైంది. ఇప్పుడు ఇందులో ఇది ఏ టర్మ్ అవుతుంది అంటే ఫస్ట్ టర్మ్, ఇది ఏ టర్మ్ సార్ అంటే సెకండ్ టర్మ్, ఇది ఏది అంటే థర్డ్ టర్మ్, ఇది ఏది అంటే ఫోర్త్ టర్మ్, ఇది ఏది ఫోర్త్ టర్మ్. మరి ఇది ఏం టర్మ్ అవుతుంది సార్ అంటే ఫిఫ్త్. సో ఇందులో ఈవెన్ టర్మ్స్ ఏవేవి సార్ అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ ఆడ్ టర్మ్స్ అన్నాడు కదా, సమ్ ఆఫ్ ఆడ్ టర్మ్స్ ఏవేవి అంటే ఇది ఆ తర్వాత ఇది. చాలా మంది దీన్ని చూసి సార్ NC4 అంటే NC4 అనేది మనకు ఈవెన్ నంబర్, అది కాదు, దాని పొజిషన్ ఏమి? NC4 ఏ పొజిషన్ లో ఉంది? ఫిఫ్త్ టర్మ్ అంటే ఆడ్ టర్మ్. ఇదంతా దీని సమ్ ఏమనుకో అంటాడు, ఆడ్ టర్మ్స్ సమ్ ఎంత? పి. ఆడ్ టర్మ్స్ సమ్ ఎంత? పి. ఈవెన్ టర్మ్స్ సమ్ ఎంత అంటున్నాడు? క్యూ. ఈవెన్ టర్మ్స్ ఎక్కడున్నాయి సార్ అంటే చెప్తాను చూడండి, అచ్చద్దండి. 2 ఎక్కడున్నాయంటే ఇది నెక్స్ట్ ఇంకోటి ఈవెన్ టర్మ్ రాసింటే బాగుండేది. ఏదొస్తుంది? NC5 వస్తుంది. NC5. సో లెట్ P is equal to sum of odd terms in x plus a whole power n. చెప్పండి అమ్మా. ఆడ్ టర్మ్స్ ఏమి? ఫస్ట్ వన్ ఏమి? NC0 x పవర్ n, తర్వాత NC2 x పవర్ n మైనస్ 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ ఎంత వస్తుంది? NC4 x పవర్ n మైనస్ 4 a to the power of 4 ప్లస్ అండ్ సో. చాలా మంది ఇది చూసి సార్ ఇవన్నీ ఈవెన్ టర్మ్స్, వాటి పొజిషన్ NC2 ఏ పొజిషన్ లో ఉంటుంది? థర్డ్ పొజిషన్ లో ఆడ్ టర్మ్. నెక్స్ట్ Q is equal to ఏంటి అంటే సమ్ ఆఫ్ ఈవెన్ టర్మ్స్ ఇన్ ఏ ఎక్స్పాన్షన్ లో సార్ అంటే x plus a whole to the power of n. సో Q can be written as ఎలా రాసుకోవచ్చు అంటే NC1 x power n minus 1 a plus NC3 x to the power of n minus 3 a cube plus NC5 వస్తుంది. NC5 x to the power of n minus 5 a to the power of 5
ప్లస్ అండ్ అర్థమవుతుందా ఇప్పుడన్నా మీకు? ఇప్పుడు నెక్స్ట్ ఈ రెండు రాసుకున్న తర్వాత ఏం చేయాలి సార్ అంటే పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ చేయాలి. పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్. పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ బాబు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏం ఫార్ములా? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అలాగే పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఎంత సార్ అంటే పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అంటే ఏమి? పీ ప్లస్ క్యూ ఇంటూ పీ మైనస్ క్యూ. పీ ప్లస్ క్యూ అంటే వాల్యూ ఎంత వస్తుంది ఎవరైనా చెప్పండి? అంటే ఇదంతా యాడ్ చేయాలా ఇదంతా అంటే ఏమొస్తుంది? ఒరిజినల్ ఎక్స్పాన్షన్ వచ్చేస్తుంది. ఏది? ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్ వచ్చేస్తుంది కదా, ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్. సో పీ ప్లస్ క్యూ ఎంత అవుతుంది సార్ అంటే ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్. అదే పీ మైనస్ క్యూ ఎంత అవుతుంది సార్ అంటే ఫస్ట్ వన్ లో నుంచి సెకండ్ వన్ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఎక్స్ మైనస్ ఏ, ఆల్టర్నేట్ పాజిటివ్ నెగిటివ్. చాలా మందికి ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ ఎన్ అంటే చక్క చెప్పేస్తారు AC0 ఎక్స్ పవర్ ఎన్, కానీ ఎక్స్ మైనస్ వై హోల్ పవర్ అంటే రాదు సార్ అంటారు. అదే చెప్పి ప్లస్ ఫస్ట్ ప్లస్ మైనస్ మార్చుకుంటా పోతే సరిపోతుంది. ఇప్పుడు నీకు కావాల్సింది ఏమి? ఫస్ట్ క్వశ్చన్ లో పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ పీ ప్లస్ క్యూ ఇంటూ పీ మైనస్ క్యూ. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పీ ప్లస్ క్యూ? ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్, ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎన్. పవర్స్ ఒకటే అయితే లోపల ఉండే నంబర్స్ మల్టిప్లై చేసుకోవాలా. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్. సో అదే అనుకుంటా ఫస్ట్ ఆన్సర్, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్. అర్థమైతుందా? ఈ ఫార్ములా మీకు తెలిసే ఉంటుంది, నాకు తెలిసి మీకు ఐడియా ఉందనుకుంటున్నాను. సెకండ్ ఫార్ములా ఏంటి అంటే ఫస్ట్ ఈ ఫార్ములా గురించి చెప్పండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎంత అంటే 4ab. అదే ఈ ఫార్ములాకి ఈ ఫార్ములాకి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. సారీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎంత అంటే 2a స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్. ప్లస్ వస్తే 2a స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్. దీనికి దానికి మనుషుల గుణం అది. ఎప్పుడు కూడా తప్పు ఆన్సర్ తప్పు ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎంత అంటే 4ab. రివర్స్ లో చెప్పండి 4ab ఎంత అంటే 4ab వాల్యూ ఎంత అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. 4pq ఎంత చెప్పండి నాకు? 4pq చెప్పండి ఎంత? 4pq ఎంత? p ప్లస్ q హోల్ స్క్వేర్ p మైనస్ q హోల్ స్క్వేర్. సరేనా? p ప్లస్ q ఎంత అంటే x ప్లస్ y హోల్ పవర్ ఎన్, x ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్, x ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్, x ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్ p ప్లస్ q. కానీ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి 2n అవుతుంది. ఎంత అవుతుంది? 2n. చాలా మంది ఏం చేస్తారంటే p ప్లస్ q వాల్యూ ఎంత అంటే అందరికీ తెలుసు x ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్. దాన్ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుందంటే n స్క్వేర్ అంటారు. n స్క్వేర్ కాదండి 2n వస్తుంది. సరేనా? నెక్స్ట్ p మైనస్ q వాల్యూ ఎంత? x మైనస్ ఏ హోల్ పవర్ ఎన్. హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి x మైనస్ ఏ హోల్ పవర్ 2n. సెకండ్ వన్ కూడా ప్రూవ్ చేయొచ్చు. రెండు ప్రూవ్ అయిపోయినాయి. సరేనా? సో ఈ క్వశ్చన్ చాలా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. కానీ మీ కాలేజ్లో ఎలా చెప్పినారో నాకైతే తెలీదు, కానీ ఈజియెస్ట్ వే ఇది, ఇలా నేర్చుకోండి. సరేనా? నెక్స్ట్ చూడండి, కానీ మీరు ఇది నేర్చుకోండి బాబు, మీకు మార్కులు వస్తాయి. సరేనా? వేరే ఆలోచించద్దండి. ఇఫ్ స్మాల్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ అండ్ x ఈజ్ ఎనీ నాన్ జీరో రియల్ నంబర్, then prove that c0 plus c1 into x by 2 plus c2 into x square by 3 plus c3 into x cube by 4 plus and so on. Last లో plus cn into x power n divided by n plus 1 is equal to 1 plus x whole power n plus 1 minus 1 divided by n plus 1 into x. క్వశ్చన్ చూస్తే చాలా మంది టెన్స్ అయిపోతారు. ఈ క్వశ్చన్ మేము చేయలేమేమో, మా వల్ల కాదేమో అనుకుంటారు. చాలా ఈజీ అండి. క్వశ్చన్ మళ్ళీ చదువుతాను, బాగా వినండి. బాగా వినే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఇఫ్ స్మాల్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ and small x is any non-zero real number, then prove that c0 plus c1 into x by 2, c2 into x square by 3 plus c3 into x cube by 4 plus and so on, cn into x power n divided by n plus 1 is equal to 1 plus x whole power n plus 1 minus 1 divided by n plus 1 into x.
ఏం లేదు నాన్న, ఇక్కడ చేయాల్సిందల్లా ఏమంటే నాన్న ఇక్కడ C0 అంటే NC0, C1 అంటే NC1, C2 అంటే NC2, C3 అంటే NC3, CN అంటే NCN. నేను మీకు ముందు కూడా చెప్పినాను ఒక చోట, NC0ని C0 గా రాసుకోవచ్చు. అదే ఆడైనా 5C0 వస్తే C0 గా రాయకూడదు, తప్పు అది. 5C0, 6C0 నంబర్స్ వస్తే కాదు, కేవలం NC0, NC1 వాటిని C0, C1 గా రాసుకోవచ్చు. C కొంచెం బోల్డ్ గా రాసి C0, C1 గా. క్వశ్చన్ ని మనము కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి అలా ఇచ్చినాడు. మనం ఏమీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఏమైతే ఉందో దాన్ని షో దట్ అన్నాడు కదా, ప్రూవ్ దట్. దీన్ని ఏమనుకోవాలి సార్ అంటే ఎస్ అనుకోవాలి. ఏమనుకోవాలి? అవును, రాయొచ్చు. C1 రాయొచ్చు, NC1 ని C1 గా రాయొచ్చు. వాడు యాక్చువల్ గా మీరు అర్థం చేసుకోలేదు మా, ఇక్కడ C0 ఉండే చోట ఏం రావాలా? NC0. C1 ఉన్న చోట NC1, C2 ఉన్న చోట NC2, C3 ఉన్న చోట NC3. ఇలా రాయాలా, వాడు నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికి అలా రాశాడు. అర్థమవుతుందా? LHS లో ఏదైతే ఉందో దాన్ని నువ్వేమనుకుంటావు అంటే ఎస్ అనుకో. సిరీస్ కదా ఇది, ఎస్ అనుకో. అనుకున్న తర్వాత LHS ని RHS ని X తో మల్టిప్లై చేయి. X ఇంటూ S ఎంత? XS. X ఇంటూ C0 ఎంత? C0X. ఈ X ఇక్కడ X ఉంది కాబట్టి X²/2. ఇక్కడ ఏమవుతుంది? X³/3. ఇక్కడ X పవర్ 4/4. ఇక్కడ X పవర్ n+1/n+1 వస్తుంది. అర్థమైందా? ఫస్ట్ స్టెప్ జస్ట్ S రాసుకోవడం. సెకండ్ స్టెప్ మల్టిప్లయింగ్ విత్ S ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ కూడా నాకేమి ఇబ్బంది కలగలేదు. నెక్స్ట్ జస్ట్ ఈ స్టెప్ కి తేడా ఏమని చూసుకుంటే చాలు. C0 ని NC0, C1 ని NC1, C2 ని NC2, C3 ని NC3, CN ని NCN గా రాసిన. అంతకు మించి ఏమీ చేయలేదు కదా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ NC0 వాల్యూ 1, ఇది అందరికీ తెలిసిందే. NC1 అంటే n, ఇది తెలిసిందే. NCN అంటే 1, ఇది 3. అంటే దీని వాల్యూ 1 అవుతుంది, దీని వాల్యూ n అవుతుంది, లాస్ట్ లో దీని వాల్యూ ఎంత సార్ అంటే 1 అవుతుంది. మరి వీటి గురించి ఎందుకు సార్ చెప్పలేదంటే వీటికి ఫార్ములా ఉంది. NC2కి ఏం సార్ అంటే ఫార్ములా n ఇంటూ n-1/2. NC3కి ఏం సార్ అంటే n ఇంటూ n-1 ఇంటూ n-2/6. అర్థమవుతుందా? సో అవన్నీ రాయాల్సిన అవసరం లేదు, కేవలం ఇది మాత్రమే రాసుకోండి. ఏవేవి రాసుకుంటారంటే NC0 వాల్యూ ఎంత అంటే 1, అలాగే లాస్ట్ వాల్యూ NCN ఎంత అంటే 1, NC1 ఎంత అంటే n, NC2 ఫార్ములా ఉంది, NC3కి ఉంది. సో జస్ట్ ఫార్ములాస్ మాత్రం సబ్స్టిట్యూట్ చేసినాను. సో ఈ స్టెప్కి తేడా ఏం సార్ అంటే జస్ట్ దాని వాల్యూస్ రాసిన. NC0 అంటే ఎంత, NC1 ఎంత, NC2 ఎంత, NCN ఎంత రాసిన. NC3 రాయలేదు కదా సార్ అంటే చాలు, ఫస్ట్ 3 టర్మ్స్ వచ్చేస్తే మనం సింప్లిఫికేషన్ ఈజీగా చేసుకోవచ్చు. ఏనన్నా? నెక్స్ట్ ఏంటి సార్ అంటే, నెక్స్ట్ బాగా అబ్జర్వ్ చేయండి, మల్టిప్లయింగ్ విత్ n+1 ఆన్ బోత్ సైడ్స్. ఫస్ట్ లో X తో మల్టిప్లై చేసినాం, అదొక ఘట్టము అయిపోయింది. రెండవ ఘట్టంలో ఏం చేస్తున్నామంటే, సెకండ్ స్టేజ్ లో ఏం చేస్తున్నామంటే n+1 తో మల్టిప్లై చేస్తున్నాము. చాలా మంది ఫస్ట్ స్టేజ్ లో n+1 తో మల్టిప్లై చేస్తారు, సెకండ్ స్టేజ్ లో X తో మల్టిప్లై చేస్తారు. ఆన్సర్ 1. ఈ స్టేజ్ లో దేంతో మల్టిప్లై చేయాలంటే n+1 తో. ఇక్కడ n+1 ఎక్స్ట్రాగా వస్తుంది, X పక్కన n+1 ఎక్స్ట్రాగా వస్తుంది, ఇక్కడ n+1 ఎక్స్ట్రాగా వస్తుంది, ఈడ దీని పక్కన n+1 ఎక్స్ట్రాగా వచ్చింది, అండ్ ఇక్కడ n+1 వస్తుంది. కాకపోతే లాస్ట్ లో n+1 ఏమైపోతుంది అంటే క్యాన్సిల్ అయిపోతుంది. అర్థమైందా లేదా? సరే, ఇది దీని గురించి మీకు తెలిసే ఉంటుంది. NC0 ఎంత? 1. వెరీ గుడ్. 5C0 ఎంత? 15C0 ఎంత? 12C0 ఎంత? అంటే కింద 0 ఉంటే దాని వాల్యూ 1 అవుతుంది. సో n+1 C0 కూడా ఏమవుతుంది అంటే 1 అవుతుంది. n+1 C0 ఏమవుతుంది? అలాగే ఇదెంత? NC1 n కదా, n+1 C1 ఏమవుతుంది సార్ అంటే అంతే కదా. సో ఈ n+1 ఇక్కడ చూడు, దీన్ని ఏం మార్చలేదు, దీన్ని జస్ట్ ఏం చేసినానంటే n+1 ఫస్ట్ లో రాసి తర్వాత ఏం రాసిన. 2 3 6 కదా, 2 3 ఎంతమ్మా? 6. 3 2 ఎంత? 6.
కాబట్టి చేంజ్ చేసిన, ఫ్లిప్ చేసిన, ఇది ఇక్కడ రాసి ఇది ఇక్కడ రాసిన, ఈ బై 2 దీని కింద రాసేసుకున్నా. ఇక్కడ ఏం చేసినాను సార్ అంటే 2 3 జర్ 6 రాసుకున్నా. ఇక్కడ n+1 l+1 వెళ్ళిపోయింది. సో ఈ స్టెప్కి తేడా ఏమంటే ఇది ఏం మారలేదు, ఇది ఏం మారలేదు, ఇది జస్ట్ ఫ్లిప్ చేసి బై 2 కింద రాసుకున్నా. ఇక్కడ 2 3 జర్ 6 రాసుకున్నా. లాస్ట్ టర్మ్ లో n+1 l+1 వెళ్ళిపోయింది. ఏనన్నా ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉందా ఈ స్టెప్ వరకు? లేదు కదా. సరే, ఇది ఏమవుతుంది సార్ అంటే nc1 అంటే n కాబట్టి n+1 c1 అంటే n+1 వస్తుంది కాబట్టి n+1 ప్లేస్ లో n+1 c1 రాసుకున్నాం. సరే, nc2 ఫార్ములా గుర్తు పెట్టుకోండి ఈ రోజు నుంచి n × n-1/2 కదా. n+1 c2 ఎంత అవుతుంది చెప్పండి ఎవరైనా? n ఉన్న చోట n+1 పెట్టండి అమ్మా. n+1 n+1 వెళ్ళిపోతే ఎంత n వస్తుంది, n+1 × n/2. సో n+1 × n/2 ని ఎలా రాసుకున్నా అంటే n+1 c2 గా రాసుకున్నా. ఇదేమవుతుంది సార్ అంటే n+1 c3 అవుతుంది. లాస్ట్ లో ncn అంటే ఎంత? 1. కాబట్టి ఈడ 1 ప్లేస్ లో ఏం రాస్తానంటే n+1 cn+1 గా రాస్తాను. n+1 cn+1 అలా రాసుకుంటా పోతే అంత బైనామియల్ ఎక్స్పాన్షన్ అంతా వచ్చేసింది. ఏం బైనామియల్ ఎక్స్పాన్షన్ సార్ ఇది అంటే 1 + x హోల్ పవర్ 1n+1. కానీ ఒకటి తగ్గింది. ఏంది తగ్గింది? ఒకటి తగ్గింది. n+1 c0 లేదు. స్టార్టింగ్ టర్మ్ c0 ఉండాలి కదా బాబు. ఎక్కడ స్టార్ట్ అయింది? n+1 c1 తో స్టార్ట్ అయింది. నీకు హింట్ ఇస్తాను, ఒకటి తగ్గింది అని. ఏం తగ్గింది అది? n+1 c0. కాబట్టి ఈ ఎక్స్పాన్షన్ అంతా దేని ఎక్స్పాన్షన్ అంటే 1 + x హోల్ పవర్ n+1. కాకపోతే దాంట్లో ఎంత సబ్ట్రాక్ట్ చేయాలా? n+1 c0. ఒకవేళ ఈ టర్మ్ గనక అక్కడ ఉండింటే ఇది చేయాల్సిన అవసరం లేదు. కానీ nc0 అంటే 1 కాబట్టి n+1 c0 ఏమవుతుంది సార్ అంటే ఇది కూడా 1 అయిపోతుంది. ఫైనల్ గా నీకు కావాల్సింది s వాల్యూ కాబట్టి ఈ రెండు ఆ పక్క పోతే డివైడ్ చేస్తాయి. s అంటే LHS = RHS వచ్చేసింది. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను, ఒకసారి వినండి సరేనా? ఒకసారి వినండి. వీటికి ఏం తక్కువ లేదు, వింటాడేమో చూడు. సో ఈ క్వశ్చన్ లో LHS ని ఎస్ అనుకోవాలి, సిరీస్ ని ఎస్ అనుకోవాలి. అర్థమవుతుందా? నేను ఒక విషయం చెప్పాను ఏమని అంటే బాబు కేవలం nc0 నే c0 గా రాయొచ్చు, 5c0 6c0 వాటిని రాయలేము. nc0 ని మాత్రమే c0 గా, nc1 ని మాత్రమే c1 గా, nc2 ని మాత్రమే c2 గా రాయొచ్చు. నంబర్స్ వస్తే రాయలేము, తెలుసా? అది మీరు నంబర్స్ లో అప్లై చేసుకోవద్దండి. సో క్యాపిటల్ సి ఉందంటే మీరు ఏం చేస్తారంటే అక్కడ nc0, క్యాపిటల్ c1 అంటే ఏమి nc1, c2 అంటే ఏమి nc2, c3 అంటే ఏమి nc3, cn అంటే ఏమి ncn అని గుర్తుపెట్టుకోండి. సో దీన్నంతా LHS అనుకోండి. మల్టిప్లయింగ్ విత్ x ఆన్ బోత్ సైడ్స్, x తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ s ఏమవుతుందంటే xs అవుతుంది, c0 ఏమవుతుందంటే c0x, ఇక్కడ x²/2 వస్తుంది, ఇక్కడ x³/3, x⁴/4, x పవర్ n కి x తో మల్టిప్లై చేస్తే x⁴n+1/n+1 తరువాయి స్టెప్ ఏమి సార్ అంటే c0 ని nc0 గా, c1 ని nc1 గా, c2 ని nc2 గా, c3 ని nc3 గా, cn ని ncn గా రాస్తాం కదా. రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి సార్ మనము అంటే ఇక్కడ nc0 వాల్యూ, nc1 వాల్యూ, ncn వాల్యూ మనకు తెలుసు. nc0 అంటే 1, లాస్ట్ లో ఇది కూడా 1 అయిపోతుంది. nc1 అంటే n, nc2 అంటే గుర్తుపెట్టుకోండి n × n-1/2. ఆ వాల్యూస్ అన్ని రాస్తాము. nc3 అంటే కూడా గుర్తుపెట్టుకోవచ్చు, n × n-1 × n-2 / 6. 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, అంతే కదా. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. కానీ నేను అంతవరకు రాయలేదు, అంతవరకు రాశాను. కానీ సెకండ్ స్టేజ్ లో మనం n+1 తో మల్టిప్లై చేయాలి. చాలా మందికి ఇది గుర్తుండదు. n+1 తో మల్టిప్లై చేస్తే ఎక్స్ట్రాగా n+1 వచ్చింది. ఇక్కడ x ని n+1 తో మల్టిప్లై చేసిన, ఇక్కడ n ని n+1 తో మల్టిప్లై చేసిన, ఇక్కడ కూడా n+1 తో మల్టిప్లై చేసిన, ఇక్కడ కూడా n+1 తో. కాకపోతే లాస్ట్ లో n+1 ఏమైపోతుంది సార్ అంటే క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత అరేంజ్ చేసుకుంటా, రీఅరేంజ్. ఫస్ట్ ఇది
రాసి తర్వాత ఇది రాసి బై 2, 2 3 జా 6 ఈ విధంగా రాసిన. ఇది n+1 అంటే ఏం సార్ అంటే n+1 C0, ఇది ఏం సార్ అంటే n+1 C2, ఇది ఎంత సార్ అంటే n+1 C3 ఈ విధంగా రాసుకున్నా. లాస్ట్లో ఇక్కడ ఏమీ లేదు కదా సార్ అంటే 1 ఉంది, దాన్ని n+1 C n+1 గా రాసుకున్నా. ఇదంతా ఏమి సార్ అంటే బైనామియల్ ఎక్స్పాన్షన్. దేనికి సార్ అంటే 1+x⁴n కి కాదు, n+1 కి. ఎందుకంటే n ఉన్న చోటంతా n+1 ఉంది కదా. ఒకటి తగ్గింది, ఏం తగ్గింది అంటే C0 టర్మ్ లేదు, సో అది సబ్ట్రాక్ట్ చేసేయండి, -n+1 C0. ఇప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది, ఇప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. కానీ n+1 C0 అంటే ఎంత, nC0 అంటే 1 కాబట్టి n+1 C0 కూడా 1 అయిపోతుంది. సో అది 1 అయితే మనకు కావాల్సింది s వాల్యూ కాబట్టి ఇది ఆ పక్క పోతే డివైడ్ చేస్తుంది. s అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ LHS.